హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. మన నార్సింగి టీఎస్పీఏ ఎగ్జిట్కి నియర్ బైగా ఉన్న బండ్లగూడ జాగీర్ లొకేషన్లో లొకేట్ అయ్యున్న ఒక గేటెడ్ విల్లా సొసైటీలో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక స్పేషియస్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇది హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా కమ్యూనిటీ అండి. ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్, ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి. మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ల్యాండ్ ఏరియా 530 స్క్వేర్ యార్డ్స్ అండి. 530 గజాలు ల్యాండ్ ఏరియా వచ్చేసి విత్ మెయిడ్ రూమ్ లేదా సర్వెంట్ రూమ్ క్వార్టర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. అండ్ విల్లా ప్రాపర్టీ యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 5500 స్క్వేర్ ఫీట్ అండి. 5500 స్క్వేర్ ఫీట్. హౌస్ యొక్క ప్లాట్ ఏదైతే ఉందో దాని ఫేసింగ్ వచ్చేసి సౌత్ అవుతుంది. బట్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. 4 BHK డ్యూప్లెక్స్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ కండిషన్ అండి. దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాను, ప్లాట్ డైమెన్షన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది సర్వెంట్ క్వార్టర్స్ అండి. అండ్ ప్లాట్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్లాట్కి 3 సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల విల్లా ప్రాపర్టీ ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ కార్ పార్కింగ్ వైజ్గా చూస్తే 3 to 4 కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకి విల్లా ప్రాపర్టీలో అవైలబుల్ ఉందండి. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోరు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, పూజా గది, కిచెన్, యూటిలిటీ స్పేసు, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇంకోటి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్లో. మీకు ఇప్పుడు డ్రాయింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించారండి. అండ్ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా స్పేషియస్గా ఉంది. కామన్ ఏరియాస్లో మనకు వాల్స్కి స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ప్రజెంట్ అయితే ప్రాపర్టీలో ఓనర్సే రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు. వీళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారండి. అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు. అండ్ ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ స్పేషియస్ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి సిమిలర్ లిస్టింగ్స్ సంబంధించిన అప్డేట్స్ మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎలి ప్రైమ్ ప్రాపర్టీస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయితే ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ స్పేషియస్ విల్లాస్ సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా అందులో డెడికేటెడ్గా షేర్ చేస్తూ ఉంటాము. అండ్ మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందండి. ఇదంతా డైనింగ్ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో లొకేట్ అయి ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది. 2 సైడ్ విండో ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది. వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ గ్రౌండ్ లెవెల్లోనే మనకి ఇంకొక సెకండ్ బెడ్రూమ్ కూడా లొకేట్ అయి ఉందండి. ఆ స్పేస్ కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు డెడికేటెడ్ వార్డ్రోబ్ స్పేస్, డ్రెస్సింగ్ యూనిట్, ప్రొవిజనల్ ఏరియా ఉంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అది కూడా వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది. గ్రౌండ్ లెవెల్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది. అండ్ మీరు వీడియో కంటిన్యూషన్లో మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఏరియా కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ స్టేర్ కేస్ ద్వారా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్ స్పేస్ అయితే ఉంది. అండ్ మీ నీడ్కి తగ్గట్టుగా విల్లాని కస్టమైజ్ చేసుకోవచ్చు లేదా కంప్లీట్గా డిమాలిష్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ల్యాండ్ ప్రైస్ని బేస్ చేసుకుని వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. అండ్ టీఎస్పీఏ ఎగ్జిట్ దగ్గర స్పేషియస్గా ఒక 500 స్క్వేర్ యార్డ్లో మనకు విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఉన్న సొసైటీలో అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫార్మల్ లివింగ్ ఏరియా.
అండ్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనం వచ్చామండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కూడా మనకు కామన్ పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది. ఫస్ట్ మీకు బెడ్రూమ్కి సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను. ఇది మనకేందంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కపక్కనే కామన్ కనెక్టివిటీ తోటి స్పేస్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ స్పేస్ దానికి సూటబుల్గా ఉంటుందండి. అండ్ 2 రూమ్స్ కామన్ కనెక్టివిటీ తోటి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఫ్లోర్ ప్లాన్లో చేంజెస్ చేయాలి అనుకుంటే మీరు రూమ్స్ని సపరేట్గా ఎంట్రన్స్ని కస్టమైజ్గా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. అప్పుడు 2 బెడ్రూమ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక అనదర్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండ్ స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్లో. ఈ బెడ్రూమ్కి 2 సైడ్ విండో అనేది అవైలబుల్ ఉందండి. అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి. ఇది కామన్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఈ G+1 డ్యూప్లెక్స్ విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్లో మనకు సెకండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ హౌస్ లేదా పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా ఇందులో అవైలబుల్ ఉంది. టోటల్ 38 ఎకర్స్లో ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిటీ అండి. ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు 284 విల్లాస్ ఉంటాయి విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి. మెయిన్ కమర్షియల్ రోడ్ నుంచి కమ్యూనిటీకి డిస్టెన్స్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుందండి. అండ్ కనెక్టివిటీ రోడ్ ప్రాపర్టీకి అయితే 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన కమ్యూనిటీ ఇది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలి బ్యాంక్ లోన్ వైజ్గా చూసుకుంటే. అండ్ ఫార్మల్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ స్పేసు మీకు ఆపోజిట్గా లొకేట్ అయి ఉన్న విల్లాస్ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను. క్లబ్ హౌస్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. కమ్యూనిటీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ లొకేషన్లో. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక టెర్రస్ బాల్కనీ అనేది కవర్ చేస్తున్నాను. ఈ బాల్కనీ వచ్చేసి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి. ఇక్కడ నుంచే మనకు టెర్రస్ ఏరియాకి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తోటి స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి మన గెస్ట్ హౌస్ లేదా పెంట్ హౌస్ అనేది పైన అవైలబుల్ ఉంది. టోటల్గా మనకి ఈ టోటల్ ప్రాపర్టీ ఓనర్స్ రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు. ఒకవేళ రెంటల్ ఇన్కమ్ వైజ్గా పార్టిషన్ చేసి యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా ప్రొవిజన్ అయితే ఉంది. మొత్తం మనకు చూడండి ప్లాట్ ఏరియా కవర్ చేస్తున్నాను. 530 స్క్వేర్ యార్డ్స్ 5300 స్క్వేర్ ఫీట్ అండి. థ్యాంక్ యూ.